autism being, it's a developmental disorder, but it's a chronic disorder. సెల్ థెరపీ ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కడు స్టెమ్ సెల్స్ థెరపీ నేను అది చేస్తాను ఇంజక్షన్లు అంటున్నారు. మీరు అందులో ఎక్స్పర్ట్, మీరు ఏ థెరపీస్ చేస్తారు? So we treat Parkinson's, Alzheimer's, DMD, muscular dystrophy ani. Autistic kids who are below 12 years, వాళ్ళకు సెల్ థెరపీ చేస్తే సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ చూస్తారు. సెల్ థెరపీతో మీరు ఒక 10 years లో ఇచ్చే స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ఎంతైతే మీరు రికవరీ చూస్తారో అది మేము 3 doses లోనే ఇస్తాం మీకు. ఏ స్టేజ్ లో మీ దగ్గరకు వస్తే రికవరీ రేట్ కొంచెం బాగా చూడొచ్చు? ఇది స్టేజ్ కాదు, ఏజ్ కి సంబంధించింది. ఆటిస్టిక్ కిడ్స్ హు ఆర్ బిలో 12 years వాళ్ళకు సెల్ థెరపీ చేస్తే సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ చూస్తున్నాం. సెల్ థెరపీ అన్నారు, సో ఇందులో స్టెమ్ సెల్స్ కూడా వస్తాయా అండి? ఇట్స్ నాట్ ఓన్లీ స్టెమ్ సెల్స్, దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్. రీజువినేటింగ్ డోస్ అని ఇస్తాం మేము. సో వాట్ వీ డూ ఇన్ దిస్ ఇస్ ఆల్ యువర్ ఆర్గన్స్ బికమ్ యంగర్. సో అసలు నా కిడ్ కి ఆటిజం ఉందా లేదా అని తల్లిదండ్రులుగా అసలు ఎలాగా సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉంటాయా? జనరలీ ఈ కిడ్స్ ఎలా ప్రెజెంట్ చేస్తారంటే ఐ కాంటాక్ట్ ఉండదు, పేరు పెట్టి పిలిచినా పలుకరు, బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు. ఇంకొకటి, some of the kids have one unique wonderful trait. వాళ్ళు కాస్త కూర్చోవాలి, మాట వినాలి, పోటీలో పాల్గొనడానికి. హౌ ఇస్ దాట్ పాసిబుల్? జనరలీ వాళ్ళకి ఫోకస్ ఉండదు, మీరు చేయమంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు. అండ్ దిస్ ట్రేట్ వాళ్ళకి ఇష్టమై ఉంటుంది.